కిషోర్ గారు నమస్కారం అండి. నమస్తే అండి. నమస్తే సార్. డిప్యూటీ స్పీకర్ పదవిని అపోజిషన్ కి ఇవ్వడానికి మీకున్న అభ్యంతరాలు ఏంటి అసలు? ముందుగా మీకు అట్లాగే ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ నమస్కారం అండి. మన జీటీవీ ప్రేక్షకులకు శుభోదయం. ముందుగా నేను స్పీకర్ దేనికి అనుకుంటున్నాను జరిగేది రైట్. డిప్యూటీ స్పీకర్ తర్వాత వస్తుంది అనుకుంటా. ఒకసారి డిప్యూటీ స్పీకర్ మన రాష్ట్ర తెలంగాణలో డిప్యూటీ స్పీకర్ లేరు అనుకుంటా సార్. కాంగ్రెస్ హయాంలో ఉన్న ఇప్పుడు ప్రభుత్వంలో డిప్యూటీ స్పీకర్ లేరు. సో డిప్యూటీ స్పీకర్ ఉంటారు ఉండరు అది తర్వాత విషయం. ముందు స్పీకర్ది కదా 50 సంవత్సరాలు ఏకగ్రీవంగా ఎన్నుకుంటున్న 50 సంవత్సరాల తర్వాత జరుగుతున్న పరిణామం ఇదంతా. 50 సంవత్సరాలు ఏకగ్రీవంగా అయ్యాయి అని అంటున్నారు, అంతే కదా? అంతే. ఎందుకు మరి కాంగ్రెస్ వారు ఈ ఆనవాయితీని గౌరవించట్లేదు? సింపుల్ ప్రశ్న అండి. 50 సంవత్సరాలు వారికి అబ్జల్యూట్ మెజారిటీలు ఉన్నప్పుడు, ఇప్పుడు రాహుల్ గాంధీ గారు ముత్తాత గారు లేకపోతే నానమ్మ గారు ఉన్నప్పుడేమో వారు స్పీకరు వారే ఉంటారు, డిప్యూటీ స్పీకర్ వారే ఉంటారు. కాంగ్రెస్ ఈ రోజు ఏదైనా రాష్ట్రంలో అధికారం ఉంటేనేమో, మన రాష్ట్రంలో ఉదాహరణకి ఉట్టి స్పీకరే ఉంటారు, డిప్యూటీ స్పీకర్ మరి బీఆర్ఎస్ వారికి ఇచ్చారేమో నాకు తెలియదు. ఉంటే మీకు తెలిస్తే చెప్పండి. అటు ఇండి కూటమిలో భాగస్వాములైన వారు, అటు టీఎంసీలో ఇద్దరు స్పీకరు డిప్యూటీ స్పీకర్ టీఎంసీ వారే, ఇటు డిఎంకే వారే ఇద్దరు ఉంటారు, డిఎంకే వారే తమిళనాడులో, అటు సిపిఐఎం వారు స్పీకర్ ఉంటారు, సిపిఐ వారు డిప్యూటీ స్పీకర్ ఉంటారు. ఎక్కడ? దీంట్లో కేరళలో. సో ఎక్కడా కూడా ఇదేదో ఆనవాయితీ నడుస్తున్నట్టుగా వారు అధికారంలో ఉన్న చోట్ల చేస్తున్నట్టుగా కనపడట్లేదు. అదే తీరుని ఇప్పుడు ఇక్కడికి కేంద్రానికి కూడా తీసుకొచ్చారు. 50 సంవత్సరాల తర్వాత ఏకగ్రీవం కావాల్సింది. మీకు తెలిసిందే కదండి, ఎన్డీఏకి ఈవెన్ ఎలక్షన్ల ముందు ఏర్పడిన కూటమి వారికి మెజారిటీ ఉంది. మెజారిటీ ఉన్న పార్టీకే స్పీకర్ పదవి వస్తుంది. మరి 50 సంవత్సరాలుగా పాటిస్తున్న ఆనవాయితీని ఈరోజు కాంగ్రెస్ వారు ఎందుకు విడనాడుతున్నారు? అంటే మీరు సాంప్రదాయాలు పాటించకపోవడమే ఎన్నిక జరుగుతుందని చెప్పేసి ఏ సంప్రదాయాలండి? ఏ సంప్రదాయాల గురించి మాట్లాడుతున్నారు వారు? ఏ సంప్రదాయాల గురించి మాట్లాడుతున్నారు? ఇప్పుడు వారు ముత్తాత గారు చేసిన సాంప్రదాయాలు అయితే మేము ఫాలో అవుతున్నాం కదా. నెహ్రూ గారు మీరు చూడండి, మొదటి వారికి సూపర్ మెజారిటీస్ ఉన్న రోజుల్లో వారు బోత్ వీరు స్పీకర్ వారే, డిప్యూటీ స్పీకర్ వారే, వారి సాంప్రదాయమే మాట్లాడుతుంటే ఎందుకు కోపం వచ్చింది? ఇప్పుడు అయినా జరుగుతున్నది స్పీకర్ ఎన్నిక అండి, ఎంచుకోవడము. ఆ స్పీకర్ ఎంచుకోవడంలో ముందు ఒక స్టెప్ ముందు జరగవలసిందైతే ఇది. డిప్యూటీ స్పీకర్ ఉంటారో లేదో అదేమో కాన్స్టిట్యూషనల్ గా ఇదేమి మ్యాండేటరీ కాదు, నెసెసరీ పొజిషన్ కాదు. ఉంటారు లేదు. మన రాష్ట్రంలోనే కాంగ్రెస్ వారు ఏం చేశారో తెలుసు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి తెలుసు ఆనవాయితీలు, ఇప్పుడు కాంగ్రెస్ వారు ఎవరైతే మాట్లాడతారో వారికి తెలుసు ఆనవాయితీలు. ఇక్కడ మన రాష్ట్రంలోనే జరుగుతోంది చేయబట్టి అక్కడ దేశంలో 50 సంవత్సరాల నుంచి నడుస్తుందని ప్రతి ప్రెస్ లోనూ ఇది. ఎప్పుడైనా ఈ 50 సంవత్సరాల్లో ఏకగ్రీవంగా జరిగిన 50 సంవత్సరాల్లో ఆపోజిషన్ నాయకుడిని స్పీకర్ గా చేసిన విషయాలు ఏమైనా ఉన్నాయా? లేనప్పుడు ఇక అక్కడితో అయిపోయిందండి, విషయం అయిపోయింది. ముందైతే స్పీకర్ ఎలక్షన్ అవ్వాలి, దాని తర్వాత కదా మిగిలిన విషయాలు. అది ఎందుకు బ్రేక్ చేస్తున్నారో మరి అర్థం కావడం లేదు. ఏమన్నా అంటే మొహబ్బత్ కా దుకాన్ అంటారు, అంతా ప్రేమమయం అంటారు రాహుల్ గాంధీ గారు. రాజ్యాంగం అంటారు. నిన్న రాజ్యాంగాన్ని తీసుకుని వారు ప్రమాణ స్వీకారానికి వెళ్ళినప్పుడు కరెక్ట్ గా 49 సంవత్సరాల క్రితము వారి నాని ఎప్పుడు, ఎందుకంటే ఆయన వాడతాడు ఈ పదాన్ని వాళ్ళ నానమ్మ గురించి, నాని అని చెప్పేసి, వారు ఆ రోజు రాజ్యాంగాన్ని పూర్తిగా స్తంభింపజేశారండి, కోమాలోకి పంపించేశారు, మన ప్రాథమిక హక్కులను హరించి వేశారు. కోర్టులు, ప్రభుత్వం ఏం చేసినా గానీ కోర్టులు ఏమీ అనకూడదు అన్న టైప్లో అని రాజ్యాంగాన్ని పూర్తిగా చిందరవందరం చేసినా కూడా కోర్టులకు రివ్యూ అధికారం లేదు, ఎటువంటి రాజ్యాంగ మార్పు చేసినా కూడా అని చెప్పి చట్టాలు పాస్ చేశారు. పోలీసులు అరెస్ట్ చేస్తే మీ ప్రాథమిక హక్కులు కింది కోర్టు దగ్గర నుంచి సుప్రీం కోర్టు కూడా ఎవ్వరు కూడా మీకు ఎటువంటి రిలీఫ్ ఇవ్వలేరు అని చెప్పేసి ఆ రోజు ఇందిరాగాంధీ గారు చేశారు. ఇటు ఆపోజిషన్ మొత్తాన్ని జైల్లో పెట్టారు. ఆపోజిషనే కానివ్వండి, ప్రెస్ని మొత్తం సెన్సర్ చేసి పడేశారు. మీకు గుర్తుండే ఉంటుంది, ఇండియన్ ఎక్స్ప్రెస్ ఆ రోజు ఏది 26, 27, 25 రాత్రికి చేసినప్పుడు పవర్ కట్ చేశారండి. మొత్తము అన్ని న్యూస్ పేపర్లకి పవర్ కట్ చేశారు, సో దట్ ప్రింట్ చేయకుండా నెక్స్ట్ డే ఎడిషన్. 26వ తారీఖు రోజు పేపర్ రాలేదు, 27వ తారీఖు రోజు రాలేదు, 28కి వస్తే
రామ్నాథ్ గోయంకా గారు ఇండియన్ ఎక్స్ప్రెస్ లో ఎడిటోరియల్ ఏదైతే ఉంటుందో మా గొంతును నొక్కేశారు చేయబట్టి, మా వాయిస్ మేము వినిపించడానికి లేదు చేయబట్టి, ప్రభుత్వం ఏం చెప్పిందో అదే రాయాలంటున్నారు చేయబట్టి, ఇది ఎడిటోరియల్ ఎడిట్ పేజ్ మాది చేయబట్టి ఆ ఎడిటోరియల్ మొత్తం బ్లాంక్ గా వదిలిపెట్టారు. ఎందుకంటే మేమేం చెప్పలేకపోతున్నాం. అట్లాంటివి చేసిన వీరు ఆనవాయితీలు, స్వాతంత్ర ఏది ప్రజాస్వామ్యము ఇవన్నీ మాట్లాడితే ఇప్పుడు ఈ మన రాష్ట్రంలో చూడండి, రాజీవ్ గాంధీ గారు తెచ్చిన ఫిరాయింపు వ్యతిరేక చట్టాన్ని తూట్లు పొడి చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు. ఏ మానవాయితీల గురించి మాట్లాడుతున్నాము, ఏం సాంప్రదాయాల గురించి మాట్లాడుతున్నాము, ఏం గౌరవాల గురించి మాట్లాడుతున్నాము. ఏమైనా అంటే మొహబ్బత్ కా దుకాన్ అంటాం. ఇది పరిస్థితి అండి. రైట్. ఇప్పుడు మేము 8 రాజ్యాంగాన్ని పూర్తిగా మార్చేయబోతున్నారు, అది ఇదని మాట్లాడారు. నేను చెప్తాను, మోడీ గారు వచ్చిన 10 సంవత్సరాల్లో 8 రాజ్యాంగ మార్పులు జరిగాయి. అన్నిట్లలోనూ కూడా ఆల్మోస్ట్ ఏకగ్రీవ, అంటే ఒక్కరు ఇద్దరు అపోజ్ చేసిన వారే ఉన్నారు. ఉదాహరణకి ఈ మహిళలకు 33% రిజర్వేషన్లలో కేవలం ఓవైసీ అండ్ ఇంకొక అతను వారి పార్టీ ఇద్దరు అపోజ్ చేశారు అంతే. మాత్రము అన్ని పార్టీలు ఏకగ్రీవంగా సపోర్ట్ చేశాయి. జీఎస్టీ బిల్లు తెచ్చాము, అట్లాగే జరిగింది. ఓబీసీ కమిషన్ కి రాజ్యాంగ ప్రతిపత్తి కల్పించాము, అట్లాగే జరిగింది. ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ కి, ఆర్థికంగా వెనుకబడ్డ వారికి 10% రిజర్వేషన్, మొత్తము అందరూ సపోర్ట్ చేశారు. అడపా దడపా ఎవరో ఒకరు తప్పించి ఏఐడిఎంకే వారు 1-2 విషయాల్లో వాకౌట్ చేశారు. మేము ఎన్జాక్ తీసుకొచ్చాము, నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్ కమిటీ. దానికి ఆ బిల్లుకి మొత్తం అన్ని పార్టీలు సపోర్ట్ చేశాయి. మేము రాజ్యాంగ సవరణలు ఈ రోజుకి ఏవైతే చేశామో 8 బిల్లులు మీరు వెళ్ళి చెక్ చేసుకోండి. నేను క్షుణ్ణంగా పరిశీలించాను. మొత్తం కూడా ఆల్మోస్ట్ యునానిమస్ గానే ఎవరో అడపా దడపా ఒకరు అరా లేదా యునానిమస్ 100% ఓటింగ్ తో ఉన్నవారు ఓట్ చేస్తూ ఉన్నవారు సపోర్ట్ చేస్తూ ఉంటే అట్లాంటి రాజ్యాంగ సవరణలు చేశాం. కానీ ఇందిరాగాంధీ గారు, కాంగ్రెస్ వారు వీరి సాంప్రదాయాలు అనేవి ఉండవండి. అధికారం వచ్చేంత వరకు ఇవన్నీ మాట్లాడతారు. ఒక్కసారి అధికారంలో ఉన్నారంటే ఆ సాంప్రదాయాలు మన రాష్ట్రంలో చూడండి. అంతకుముందు బీఆర్ఎస్ వారు కాంగ్రెస్ వారిని తీసుకుపోయారు, అసలు అట్లాంటి వాళ్ళని కొట్టి చంపాలి అనే టైప్ లో మాట్లాడారు రేవంత్ గారు. ఈ రోజు వారు రాగానే మళ్ళీ అదే పని మొదలు పెడతారు. వారు మాట్లాడేది ఒకటి, చేసేది ఒకటి. అది రాజ్యాంగమే కానివ్వండి, ఆనవాయితీలే కానివ్వండి. మీకు నేను నిజంగా చెప్తున్నాను, ద్రౌపది ముర్ము గారు ఇప్పుడు ఏదో కుల ప్రాతిపదిక తీసుకొచ్చారు చేయబట్టి సంభాషణలోకి. ద్రౌపది ముర్ము గారు మరి షెడ్యూల్ ట్రైబ్స్ నుంచే కదండి, ఆదివాసీ మహిళే కదా, లేకపోతే గిరిజన మహిళే కదా. మరి వారికి అపోనెంట్ గా ఎవరిని పెట్టారు? యశ్వంత్ సిన్హా గారిని పెట్టారు. పెట్టి వీరంతా అసలు ఈవెన్ ఇక్కడ మన దగ్గర అసలు రిసెప్షన్ ఎక్కడ లేనటువంటి రిసెప్షన్ దొరికింది హైదరాబాద్ లో అన్నారు. ఎవరు ఇంత పెద్ద హంగామా చేయలేదన్నారు ఒక ఆదివాసీ మహిళ మీద. ఇది మాట్లాడుతున్నారు. వారు క్యాస్ట్ తీసుకొస్తే అందులో సెన్స్ లేదండి కాంగ్రెస్ వారికి. సోనియా గాంధీ గారు ఎప్పుడు వెళ్ళి ముర్ము గారికి కంగ్రాచులేషన్ చెప్పారో అడగమని చెప్పండి. మొత్తం దేశం అంతా కలిసిన తర్వాత వారు ఏదో విదేశీ ప్రయాణం చేస్తూ ముందు రోజు వెళ్ళి కలిశారు. అప్పటికి మొత్తం 1 నెల రోజులు దాటిపోయాయి. రామ్నాథ్ కోవింద్ గారికి ఎంత గౌరవం ఇచ్చారో మనం చూసాం. ముర్ము గారికి ఎంత గౌరవం ఇచ్చారో చూసాం. కాబట్టి ఎస్సీ ఎస్టీ అని చెప్పి ఇట్లాంటి మాటలు మాట్లాడొద్దని చెప్పండి కాంగ్రెస్ వారిని. అవి అనవసరమైన చర్చ రచనలోకి తీసుకొచ్చి ఇది చేయడము ఇది ఉండదు. ఎందుకంటే వారి చరిత్రే బయటపడుతుంది. రైట్ రైట్. నెహ్రూ గారి దగ్గర నుంచి రిజర్వేషన్స్ ని అపోజ్ చేశారండి. నెహ్రూ గారు, అంబేద్కర్ గారు 10% చట్టసభల్లో పెట్టిన తర్వాత ఉద్యోగాల్లో అంటే అసలు వెనకబడిపోతాము, సెకండ్ క్లాస్ ఇదైపోతుంది కంట్రీ అని చెప్పి నెహ్రూ గారు అంటారు. మండల్ కమిషన్ అంటే పూర్తిగా విభేదించింది, వద్దని చెప్పింది, అపరిపక్వంగా ఉంది, దీన్ని ఈ చట్టాన్ని తీసుకొస్తారా అని చెప్పింది. 10 సంవత్సరాలు వాళ్ళు ఏమీ చేయకుండా, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉండగా ఏమీ చేయకుండా అపోజ్ చేసింది కేవలం రాజీవ్ గాంధీ గారు. ఇవి పరిస్థితులు. మహిళలకు ఇది అని అంటే దశాబ్దాలు డిలే చేశారు. ఏమన్నా అంటే మేము తెచ్చామని చెప్తారు కానీ ఏది జరగనివ్వరు, అయ్యే ప్రసక్తి లేదు. ఇది కాంగ్రెస్ వారి చరిత్ర. ఈ రోజు ఈ రివాజ్ అని ఏదైతే మాట్లాడుతున్నామో, మరి 50 సంవత్సరాలుగా వస్తున్న ఒక పద్ధతిని, ఒక ఆనవాయితీని ఎందుకు కాంగ్రెస్ వారు ఈ రోజు బ్రేక్ చేస్తున్నారు? కిషోర్ గారు మీరు కంక్లూడ్ ఇవ్వండి. ఏం లేదండి, ఇప్పుడే ఆర్య గారు బీఆర్ఎస్ నుంచి అండి. అవునండి. ఆర్య గారు బీఆర్ఎస్ నుంచి. సో మొట్టమొదటిసారి 2014 మన ఆనవాయితీలు తెలంగాణ అసెంబ్లీ, కొత్త అసెంబ్లీ ఆనవాయితీలు ఏర్పడేది అవకాశం. ఇక ఎంతో టాలెస్ట్ లీడర్ అన్న కేసీఆర్ గారు, సరే తెలంగాణ కోసమే వారు
అని మాట్లాడుతూ ఉంటారు బీఆర్ఎస్ వారు. అట్లాంటి వారికి ఒక చక్కని అవకాశం, కొత్త అసెంబ్లీ, కొత్త లెజిస్లేచర్, దాంట్లో మరి స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎవరున్నారు ఆర్య గారు చెప్తే నాకు మన ప్రేక్షకులందరికీ కొంచెం బాగుంటది. ఇద్దరు బీఆర్ఎస్ వారేనా, టీఆర్ఎస్ వారేనా, లేకపోతే కాంగ్రెస్ వారికి ఏమైనా ఇచ్చారా సార్? అప్పుడు మరి వాళ్ళు అడగలేదు కదా, డిప్యూటీ స్పీకర్ ఇవ్వమని అయిపోయింది. అడగలేదు. ఓకే. ఇప్పుడు అడుగుతున్నారు కాబట్టి ఇవ్వలేదు. మీరైతే ఒక్క నిమిషం, మీరు ఇప్పుడు మాకు జనాలందరికీ సూక్తులు చెప్తున్నారు కానీ మిమ్మల్ని ఫాలో అవుదాం అనుకున్నాము. ఫాలో అవుదామంటే మీరు మాత్రం ఎగ్జాంపుల్ సెట్ చేయలేదంటారు. ఓకే, సరిపోయింది. ఓకే, మేము ఇక ప్రజలు నిర్ణయించుకుంటారు తర్వాత ఎంతవరకు మీరు చేసేది ఇప్పుడు ఎట్లా ఉంటదంటే మేము చెప్పేది చెయ్యండి, మేము చేసేది కాదు అన్న టైప్ లో ఉంటది. అందరూ సూక్తులు చెప్తారు, చేసేది ఏంటి అనేది చరిత్ర తీస్తే ఇంకా దానికి నీళ్లు నమ్ముతారు. ఇప్పుడు మీ ఇంటి ముచ్చట మీరు ఎట్లా మాట్లాడగలుగుతారో అట్లనే మరి తెలంగాణ ఇంటి ముచ్చట ఓన్లీ కేసీఆర్ పార్టీ మాట్లాడగలుగుతుంది కానీ భారతీయ జనతా పార్టీ మాట్లాడలేదు. అలాగే కాంగ్రెస్ కూడా మాట్లాడేది. ఇది వాస్తవం, ఇది ప్రజలకు తెలుసు. కానీ వాళ్ళు ఈ రోజు పడుతున్న సందర్భం. ఎందుకనంటే పార్లమెంటులో తెలంగాణ ఎంపీ లేడు, కాంగ్రెస్ ఎంపీలు ఉన్నారు, బీజేపీ ఎంపీలు ఉన్న విషయాన్ని మీరు గుర్తు చేస్తా ఉన్నారు. ఇది మీది భారత రాష్ట్ర సమితి అనుకుంటా సార్, మీరు ఇంకా మర్చిపోయినట్టున్నారు. భారత రాష్ట్ర సమితి అయినా మోదీ గారు గుజరాత్ నుండి వచ్చిరండి. గుజరాత్ మొదలు తర్వాత భారతదేశం అంటాడు. మరి మేము కూడా మా మొదటి ప్రాధాన్యత ఖచ్చితంగా తెలంగాణ, 100% తెలంగాణ. దాని తర్వాతనే మహారాష్ట్ర కట్టి వెళ్ళారు. మీరు ఇప్పుడు జాతీయ పార్టీ, మీరేమనుకుంటారో మీకు తెలియదు కానీ మీ నాయకుడి దృక్పథంలో అయితే మీరు జాతీయ పార్టీ. 100% మేము కాదనట్లేదు కదా. ఎక్కడండి రాష్ట్రంలోనే అధికారంలోకి తీసుకురాలేకపోయాడు. మేము కాదనట్లేదు కదా, ఆయన భ్రమలో ఉంటాడు అని మీరు అనుకుంటే అది మేము కాదనట్లేదు. భారత రాష్ట్ర సమితిగా పేరు మార్చిందే మీరు ఒక జాతీయ పార్టీ అవుదామని చెప్పి. ఈ రోజు ప్రాంతీయ ఈసారి 16 సీట్లు వస్తే 16 సీట్లు ఒకవేళ ప్రజలు ఆశీర్వదిస్తే మాత్రం భారత ప్రధానిగా కేసీఆర్ గారు ఉండేవారు. ఇది మాత్రం వాస్తవం. ఎందుకంటే మోదీకి కౌంటర్ ఈ భారతదేశంలో ఎవరు లేరు. మోదీకి కౌంటర్ గా ఈ భారతదేశంలో అంత తీక్షణమైనటువంటి నాయకుడు లేడు అనే విషయాన్ని గుర్తు చేస్తాను. తెలంగాణ ప్రజలు ఆ డేంజర్ పసిగట్టే సున్నా ఇచ్చినట్టున్నారు, లేకపోతే ఒకటో రెండు. లేదు, తెలంగాణ ప్రజలను గత 2.5 సంవత్సరాల నుండి భారతీయ జనతా పార్టీ అలాగే కాంగ్రెస్ పార్టీ బంగారు తెలంగాణగా తయారు చేసినటువంటి సందర్భంలో ఓర్వజాలక ప్రజలను పక్కదారి పట్టించి అబద్దాలు చెప్పి రెండు పార్టీలు రేపు తెలుస్తుంది కదా, రేపు భవిష్యత్తు ఉంది కదా. తర్వాత మీరు మళ్ళీ మాట్లాడొచ్చు, నాకేం అభ్యంతరం లేదు. పాయింట్ టు పాయింట్ విషయాలు మాట్లాడదాం. ఇప్పుడు కుల విషయంలో వస్తాయండి, ఆర్ఎస్ఎస్ గురించి మాట్లాడారు స్వామి గారు. సరే, వారు 25 సంవత్సరాలు 35 సంవత్సరాలు ఆర్ఎస్ఎస్ లో పనిచేశానని చెప్పారు. నాకు పరిచయం లేదు వారు అంతకుముందు, కాబట్టి నేనేం చెప్పలేను దీని గురించి, కానీ ఏమి కామెంట్ చేయలేను. కానీ బట్ ఒక్క విషయం, అంబేద్కర్ గారు ఆర్ఎస్ఎస్ క్యాంప్కి వచ్చి అన్టచబిలిటీ ప్రాక్టీస్ చేయని ఆర్గనైజేషన్ గాంధీ గారు కూడా వచ్చి ఇద్దరు మాట్లాడారు. అసలు సమానత ఆ సమయంలో, ఇది 47కి ముందు, స్వాతంత్రానికి ముందు, అన్టచబిలిటీ ఇంకా బ్యాన్ కాకముందు, అస్పృశ్యతని చట్టపరంగా రాజ్యాంగపరంగా నిషేధించని సమయం, ఇటు ఆర్ఎస్ఎస్ వచ్చి ఇక్కడ కులం భేదాలు ఏమీ లేని హిందూ సమాజంలో అసలు ఆ భేదం విపరీతంగా కనిపి, అదే కదా జీవితం మొత్తం అంబేద్కర్ గారు డాక్టర్ జీ గురూజీ సిద్ధాంతాలు మాట్లాడొచ్చు. 2 నిమిషాలు మాట్లాడతారని చెప్పి కిషోర్ గారు 2 నిమిషాల తర్వాత మీరు మాట్లాడతారు. కానీ ఎందుకంటే టైం ఉంది. ఇప్పుడు మన మధ్యలో మాట్లాడుతుంటే మీరు వినపడరు, నేను వినపడను, టైం అయిపోతుంది. సో ఈవెన్ వీరు వచ్చి కూడా, గాంధీ గారు వచ్చి కూడా అన్నారు. ఇంకొకటి చూడండి సార్, ఇప్పుడు మనకు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్ వారు మాట్లాడతారు. ఇప్పుడు నిజంగా చెప్పాలి అంటే క్యాస్ట్ వైజ్ గా తీసుకుంటే, మరి జనేవధారి బ్రాహ్మణ్, జనువు వేసుకునే బ్రాహ్మణుడు రాహుల్ గాంధీ అని వారి పార్టీ వారే ట్విట్టర్ లో డైరెక్ట్ గా ప్రమోట్ చేస్తా ఉంటారు. పెద్ద నాయకులు, చిన్నోళ్ళు కాదు. జనేవధారి బ్రాహ్మణ్ అంటారు. ఇంకొంతమంది ఏమో మరి తాతగారు ఫార్సీ కదా అని చెప్పి అంటుంటారు. ఇవన్నీ పక్కకు పెట్టండి. ఒకే కుటుంబం, ఒకే కులం,
ఆగండి ఇలాంటి వ్యక్తులు కూడా ఆగండి సార్ మరి ఒకటే కులం కదా మరి ఒకటే కులాన్ని మీరు ప్రమోట్ చేస్తారు. టైం చాలా తక్కువ. ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం నా ఆర్గ్యుమెంట్ వినండి. నా ఆర్గ్యుమెంట్ వినండి. నా ఆర్గ్యుమెంట్ వినండి. మీ దగ్గరకు వస్తాను. నా ఆర్గ్యుమెంట్ వినండి. వెంకటస్వామి గారు మీ దగ్గరకు నా వస్తాను. ఆర్గ్యుమెంట్ వినండి. నా ఆర్గ్యుమెంట్ వినండి. వెంకటస్వామి గారు మీ దగ్గరకు వస్తాను. నన్ను కౌంటర్ చేయండి. ఎందుకంటే మన ఇద్దరు మాట్లాడుతుంటే ఎవరు వినపడము. వెంకటస్వామి గారు మీ దగ్గరకు వస్తాను. ఎవరికి వినపడము. ఒక మతం కాదు, ఒక కులం కాదు, ఒకే కుటుంబాన్ని మీరు సపోర్ట్ చేస్తూ ఒకే కుటుంబాన్ని మీరు సపోర్ట్ చేస్తూ 75 సంవత్సరాలు ఒకే కుటుంబాన్ని కంట్రోల్ చేసేది. అక్కడ బీసీలని ప్రధానం చేసింది బీజేపీ. మీరు మీ గౌరవానికి సంబంధించిన గీత దాటకండి. ఏమంటారు? మిగతా వివక్ష ఉంటుంది RSS లో. మీరు 35 సంవత్సరాలు RSS ని పనిచేసామంటున్నారు. మరి ఏ విభేదంతో బయటికి వెళ్ళారు? కిషోర్ గారు మీరు కంక్లూడ్ ఇవ్వండి. దానికి ఆనందిస్తాం కానీ ఈ రోజు ఒక బీసీ ప్రధానమంత్రి ఉండగా ఈ 10 సంవత్సరాల నుండి బీసీల కులగణన ఎందుకు జరగలేదు, బీసీల జనాభా లెక్కలు ఎందుకు కాలేదు, చట్టసభలలో బీసీలకు రిజర్వేషన్ ఎందుకు విజయారి గారు నేను మీ దగ్గరకు వస్తాను. ఫ్యాక్ట్స్ ఒక్కసారి మాట్లాడుకుందాం. ఒకే కుటుంబం 75 సంవత్సరాలండి. అది ఉన్నత వర్గాలకు చెందిందే. ఇక అది క్యాస్ట్ అనండి, రిలీజన్ అనండి, ఏదన్నానండి. ఇక్కడ బీజేపీ 10 సంవత్సరాల నుంచి ఒక బీసీ ప్రధాని, ఒక ఎస్సీ ప్రెసిడెంట్, రాష్ట్రపతి అంటే వీళ్ళు ఏం చెప్తారు? గుజరాత్ ఎలక్షన్ల కోసం చేశారట. గుజరాత్ ఎలక్షన్ల కోసమే నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రి చేశామా? ఎలక్షన్ల కోసమే నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రిని చేశామా? ఏం మాట్లాడతారు సార్? మేము చేసేయన్నేమో ఇది కాంగ్రెస్ వాళ్ళు వచ్చి ఒకే కుటుంబం ఉంటది, ఒకటే కుటుంబం, వాళ్ళది నాకు తెలియదు కానీ కులమైతే ఒకటే. అట్లాంటి పార్టీని సపోర్ట్ చేస్తూ ఏం మాట్లాడతారు సార్? నిజంగా చేసేవాళ్ళని మీలాంటి వారే కదా, మన్మోహన్ సింగ్ కదా చేసేవాళ్ళని మీరు. కొనసాగిస్తూ కిషోర్ కుమార్ గారు మనకు టైం చాలా తక్కువ ఉందండి, కంక్లూడ్ ఇవ్వండి. కొన్ని కులాలు మాత్రమే అక్కడ పాలిస్తున్నాయి. కంక్లూడ్ ఇవ్వండి కిషోర్ కుమార్ గారు. కాంగ్రెస్ లో కిషోర్ కుమార్ గారు రాష్ట్రం తీసుకోండి, ఒక్క బీసీ ముఖ్యమంత్రి అయ్యాడు. కాంగ్రెస్ ముఖ్యమంత్రి అయ్యాడు. రైట్ కిషోర్ గారు రైట్. విజయారి గారు మీ దగ్గరకు వస్తాను. విజయారి గారు మీ దగ్గరకు వస్తాను. రైట్ వెంకటస్వామి గారు మీరు కంక్లూడ్ ఇవ్వండి. కానీ తెలంగాణలో గాని ఒక్క బీసీ ముఖ్యమంత్రి అయ్యారా కాంగ్రెస్ నుంచి? రైట్ ఒక్క బీసీ ముఖ్యమంత్రి అయ్యారా కాంగ్రెస్ నుంచి? రైట్ మనకు టైం చాలా తక్కువ ఉంది. కిషోర్ కుమార్ గారు ఇద్దరు మాట్లాడుతున్నారు. ఒకటే కుటుంబ పాలనని సపోర్ట్ చేసే ఇద్దరు, అటు బీఆర్ఎస్ ఇటు కాంగ్రెస్ రెండు కూడా ఉన్నత కులాల నుంచి వచ్చిన వారిని సపోర్ట్ చేస్తూ భజన చేస్తూ వారికి అసలు ఇక్కడ బీసీ ప్రధానమంత్రి, ఎస్సీ రాష్ట్రపతి, ఎస్టీ రాష్ట్రపతి చేస్తున్న వారినేమో వాటి కోసము నెగిటివిటీ ఉందో నాకు తెలియదు. కానీ మీరు మాట్లాడుతున్న విషయం అయితే అసలు RSS ఫాలో అయ్యే మీరు ఎస్సీ రాష్ట్రపతిని చేసినారు. మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తున్నాం. కంక్లూడ్ ఇవ్వండి వెంకటస్వామి గారు. వెంకటస్వామి గారు కంక్లూడ్ ఇవ్వండి. ప్రధానమంత్రి అండి, బీసీ ప్రధానమంత్రి. లేనటువంటి స్త్రీలకు మర్చిపోకూడదు. ఆగండి సార్, ఉన్నటువంటి సిక్కు చేసిరేమో కానీ ఇప్పుడు మేము ఏమంటున్నామంటే మీరిద్దరు కూడా కాంగ్రెస్ అండ్ బీజేపీ కులాల జనాభా ఆయా కులాల్లోని జనాభా లెక్క వేసి చట్టసభలలో మీరు వాళ్లకు సముచిత స్థానం కల్పించి రిజర్వేషన్ ఇస్తే అప్పుడు నిజంగా ఇరు పార్టీలు చాలా గొప్పవి. ఎందుకంటే అధికారం అంతా పార్లమెంట్ లో ఉంది. అధికారం అంతా పార్లమెంట్ లో ఉంది. మా కేసీఆర్ గారు ఒకవేళ ప్రధానమంత్రి ఈసారి 16కు 16 ఒకవేళ ప్రజలు ఇచ్చినట్టే మా కేసీఆర్ గారు అన్ని పార్టీలను ఒప్పించి బీసీల రిజర్వేషన్ కల్పించి ఈ రోజు భారతదేశంలో పుట్టినందుకు రుణం తీర్చుకునే వాళ్ళు మా కేసీఆర్ వెంకటస్వామి గారు కంక్లూడ్ ఇస్తారా? వాటిని నాశనం చేయడం తప్పు. అది మీరు